ఇది సెకండ్ గోపురం, తూర్పు గోపురం. ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తాం అనమాట. దర్శనం ప్రాప్తి రస్తు. నేనైతే అన్నవరం స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి అన్నవరం టెంపుల్కి ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తా. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి. ఫ్రీ బస్సెస్ అనమాట. డైరెక్ట్గా బస్ స్టాండ్ లేదా అన్నవరం కొండ మీదకి అయితే వెళ్ళిపోతాయి. ఫ్రీ బస్సెస్ అనమాట డైరెక్ట్గా టెంపుల్కి. కనిపిస్తుంది చూడండి సత్రం. సత్రం ఇది ఎంట్రన్స్. అయితే సత్యనారాయణ స్వామివారి సన్నిధానానికి అయితే చేరుకున్నాను. ఇప్పుడు టెంపుల్ దర్శనానికి అయితే స్టార్ట్ అవుతాను. టెంపుల్ వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తా చూడండి. చూసారా స్వామివారి గోపురాలు అనమాట. ఇది తూర్పు గోపురం, ఉత్తర గోపురం. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. చెప్పులు అయితే ఇక్కడైతే పెట్టాలన్నమాట. చెప్పులు స్టాండ్. షాపింగ్ చేసుకోవచ్చు. తీర్థ ప్రసాదాలు అయితే అమ్ముతారు. ఎక్కడి నుంచి అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అవ్వాలి. స్వామివారి రథానికి టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట. స్వామివారి టెంపుల్ దర్శనం. ఇక్కడ గీతా గోవింద మూవీ షూటింగ్ ఇక్కడే జరిగింది. తర్వాత నువ్వే మూవీ, తర్వాత ఇంకా చాలా మూవీస్ షూటింగ్ చేసి ఇక్కడే చేశారంట. సరిగా స్వామివారి దర్శనానికి అయితే నేను వెళ్తున్నాను. ఒక పాజిటివ్ వెబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫోన్స్ అయితే పెట్టాలి. ఫోన్స్ అలా లేదు, మళ్ళీ ఫోన్స్ తీసుకొని మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడే దర్శనం అయితే అయిందండి. దర్శనం అయిన తర్వాత నేను ఇప్పుడే వీడియో తీయడానికి అయితే బయటకు వచ్చా. ఫోన్స్ అయితే అలౌ లేదు టెంపుల్లో. లాకర్లో అయితే పెట్టాలి. ఫోన్కి వచ్చి 10 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ ఉచిత అన్నదానం కూడా ఉంది. అది ఎక్కడో ఏంటో కూడా నేను చూపిస్తాను. నా దర్శనం అయితే 1 అవర్ పట్టింది. ఈరోజు వీకెండ్ కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. నాకైతే 1 అవర్ అయితే పట్టింది అనమాట దర్శనానికి. తర్వాత మీకు టెంపుల్ మొత్తం ఈరోజు చూపిస్తానమాట. ఎంట్రన్స్ అనమాట. ఇది స్టార్టింగ్ గోపురం అంటారు. ఈ గోపురం నుంచి మనం దర్శనంకి అయితే వెళ్తాం. ఇది నాకు చూపించా కదా, ఇక్కడ ఫోన్స్ అయితే లాకర్లో పెట్టాలి. దర్శనం డీటెయిల్స్. ఇక్కడ నుంచి అయితే వచ్చే దర్శనం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ లైన్ ఉండగా ఇలా దర్శనంకి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి మన దర్శనానికి వెళ్తే ఒక క్రౌడ్ ఉన్న రోజులు అయితే దర్శనం అయితే 20 మినిట్స్ పట్టిద్ది. వీక్ డేస్లో అయితే, వీకెండ్స్లో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి 1 అవర్ అయితే పడుతుంది అనమాట. ఇది 300 రథం అనమాట. ఇక్కడ రథానికి వెళ్ళే దారి అనమాట. రథం తోకి బయట తీసుకోవాలి. ఈ లోపలగా వెళ్తే రథం జరుగుతుంది అనమాట. రథం జరిగే స్థలం అన్నమాట. సత్యనారాయణ స్వామి వారి విగ్రహ ఆవిష్కరణ ఎలా జరిగింది, అసలు టెంపుల్ ఎలా వచ్చింది అనేది ఇక్కడ మనకి పటం రూపంలో అయితే ఏర్పాటు చేశారు. చూసారు కదా, ఒక్కొక్క స్టెప్స్ వైజ్గా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్వామివారు అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. చూసారు కదా, స్వామివారి విగ్రహం
అనుకోకుండా కొంతమంది రాజులు కలిసి మన ఈ క్షేత్రంకి అయితే ఏర్పాటు రావడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత महाराज చేస్తున్న వ్రతాన్ని చూసి మహారాజా మీరు చేస్తున్న ఏదైనా జ్ఞాపకం కోసం చేస్తున్నారు. వ్యూ పాయింట్ అన్నమాట టెంపుల్. చూసారు కదా అలా ఉంది, పీస్ఫుల్గా ప్రశాంతంగా మనసు హాయిగా అనిపిస్తుంది. నాకు ఇక్కడ ఉంటే మీకు అలానే అనిపిస్తుంది. ఒకసారి విజిట్ చేయండి, ఎంత బాగుందని అంత బాగుంది. ప్రసాద కౌంటర్ ఇక్కడ అనమాట. మెయిన్ గోపురం దగ్గర స్టార్టింగ్లోనే ఉంటుంది. 4-5 చోట్ల కూడా ఉంటుంది ప్రసాద కౌంటర్. మనకి ఎక్కడ కావాలో అక్కడ తీసుకోవచ్చు. ఇది ఖాళీగానే ఉంటుంది, ఎందుకంటే 4-5 ఉన్నాయన్నమాట. ఎక్కడ ఫుల్ అవ్వకుండా ఫ్రీగా ఉంటుంది. గోధుమ ఒక ప్రసాదం 150. ఇక్కడ లోపల టోకెన్ తీసుకొని ఇక్కడికి వెళ్తే ప్రసాదం అయితే ఇస్తారు. నాకైతే ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం. మీకు ఎందుకో కూడా క్లారిటీ ఇస్తా. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, ఫ్రీ బస్సెస్ అనమాట. డైరెక్ట్గా బస్ స్టాండ్ లేదా అన్నవరం కొండ మీదకి అయితే వెళ్ళిపోతాయి. ఫ్రీ బస్సెస్ అనమాట, డైరెక్ట్గా టెంపుల్కి. ఈ ఎంట్రన్స్ వ్యూ పాయింట్ అనమాట టెంపుల్. సరే కదా అలా ఉంది, పీస్ఫుల్గా ప్రశాంతంగా మనసు హాయిగా అనిపిస్తుంది. నాకు ఇక్కడ ఉంటే మీకు అలానే అనిపిస్తుంది. ఒకసారి విజిట్ చేయండి, ఎంత బాగుందని అంత బాగుంది.